రెండేళ్లుగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో మెతుకుసీమ పల్లెల్లో జనం గొంతెండుతోంది. ఏ ఊర్లో చూసినా నిత్యం బిందెడు నీటి కోసం అలమటిస్తున్నారు. పల్లె నుంచి పట్నం దాకా ప్రతి ఒక్కరూ పగలు రాత్రి అన్న తేడా లేకుండా గుక్కెడు జలం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మార్చి నెలలోనే బోరుబావులు ఒట్టిపోయాయి. అరకొరగా వచ్చే నీటి ట్యాంకర్లపైనే ప్రజలు ఆధారపడుతున్నారు. చుట్టాలకు దూరంగా ఉన్నా నీళ్లకు దగ్గరగా ఉండాలన్నది సామెత. మెదక్ జిల్లాలో చాలా గ్రామాల ప్రజలు మాత్రం జలం కోసం అల్లాడిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా తాగునీరుకు ప్రధాన వనరులైన బోర్లు నోరెళ్లబెడుతున్నాయి. ఫలితంగా ఏ పల్లెలో చూసినా నీటి కోసం ప్రజలు భగీరథ ప్రయత్నాలే చేస్తున్నారు. 4-5 రోజులకోసారి కుటుంబానికి దక్కే డ్రమ్ము నీళ్లనే తాగు సహా అన్ని అవసరాలకు వాడుకోవాల్సిన దుస్థితి. నీళ్ళతో చాలా ప్రాబ్లం ఉంది సార్. మా ఊళ్ళో ఇబ్బంది పడుతున్నారు. ఆ ట్యాంకర్ నుంచే తాగుతున్నారు. వీటని టైంకి వస్తలేడు మాకు. మా ఊళ్ళో నీళ్లు కరువు ఉన్నాయి, కొట్టుకుంటున్నారు. బోర్ల కాడ ఒకటే బోర్ అయింది. మరి నీళ్ళు చాలా ఇబ్బంది ఉన్నది. మాకు నీళ్ళు అయితే కావాలి. ట్యాంకర్ ఇప్పుడు 2 నెలల ట్యాంకర్ తెచ్చిపోయాకొచ్చింది. ఏం తెచ్చిపోయాకొచ్చింది. ఎన్నో రోజులకు ఒక పారు లేనే లేదు. మాకు నీళ్ళే లేవు. నీళ్ళు లేక కొట్టుకుంటున్నారు ఆడవాళ్ళు. మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఏ బోర్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. వాటితో చాలా ఇబ్బంది ఉన్నది జనవరకు మనుషులకు కానీ ఇంకా మళ్ళీ మేకల గీకలకు అసలు చాలా ఇబ్బంది. అడవిలో ఒక్క చుక్కలేదు కాబట్టి మాకు ఇబ్బంది చాలా ఉన్నది. నీళ్ళ పరిస్థితి జనవరకు మేతలు కొట్టలేవు సార్. చాలా ఇబ్బంది ఉన్నది. భవిష్యత్తులో నీటి యుద్ధాలు వస్తాయని వినేవాళ్లం. ఆ భవిష్యత్తు వర్తమానంగా మారింది. కళ్ల ముందే నీటి కోసం కొట్టుకుంటున్నారు. మెదక్ జిల్లాలో 35 మండలాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయని అధికారిక సర్వేలు కుండబద్దలు కొడుతున్నాయి. ఊరికి దూరంగా ఉన్న వ్యవసాయ క్షేత్రాల బోర్ల నుంచి మైళ్ల కొద్దీ నడిచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, సైకిళ్లతో చిన్న పెద్ద తేడా లేకుండా జలం కోసం శ్రమిస్తున్నారు. నీళ్ళలో రామచంద్ర అంటూ పల్లె జనం గొల్లుమంటుంది. నీళ్లు దొరకొచ్చినాయి. మాకు 4 దినాలకు ఒకసారి ఒక డబ్బా పోస్తే ఏమైతాయి? ఏం కాకొచ్చినాయి పిల్లలందరూ ఎండగాలం ఉన్నది. ఊళ్ళో ఉన్నారు. పిల్లలకు నీళ్ళు సరిపోకొచ్చినాయి. మాకు చాలా తిప్పలు అవుతున్నది. చాలా బాధ అవుతున్నది. నీళ్ళకు పొలాలకు కూడా రానియకొచ్చిర్రు. ఒక కడవ నీళ్ళు పట్టనియకొచ్చిర్రు. ఏం చేయాలంటే 2 దినాలకు ఒకసారి అన్న మాకు 2 డబ్బాలు పోయాలి. ఇక మేము గిట్లనే బండ్ల మీద తెచ్చుకున్నాడు, ఆటోలో తెచ్చుకున్నాడు, నడిచింది పని. మొత్తం ఫ్యామిలీ పెద్దది. మొత్తం ఒక్క డ్రమ్ నీళ్ళు ఏం సరిపోతాయి సార్? మా 4 దినాలకు 5 దినాలు మనుషుల మీద మేము నీళ్ళకు చాలా తల్లనిస్తున్నాం. నీళ్ళు చాలా కష్టం ఉన్నది. ఒక్క కోసుకు నుంచి 2 కోసుల నుంచి మేము నీళ్ళు తీసుకుపోతున్నాం. మా ఊర్లో చెట్లు ఎండిపోయినాయి. చాలా తక్లీఫ్ అవుతున్నది నీళ్ళ గురించి. గోదాలు చచ్చిపోతున్నాయి, మేకలు చచ్చిపోతున్నాయి. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే ఇక మూగజీవాల బాధలు వర్ణనాతీతం. చెరువులు, కుంటలు ఎండిపోయి తాగేందుకు చుక్క నీరు దొరక్క పశువులు అనారోగ్యం పాలై మృతి చెందుతున్న ఘటనలు కోకొల్లలు. కొంతమంది రైతులు కంటికి రెప్పలా కాపాడుతున్న పశువులను మేపే స్తోమత లేక కబేలాలకు తరలించి తెగనమ్ముకుంటున్న దైన్యం. పల్లెల్లో ప్రభుత్వ పశుపోషణ కేంద్రాలు తెరవాలని కోరుతున్నారు. కింద లేదు, మొత్తము బోర్రాని పంచున్నది సారు. ఇది ఒకటే బోర్ నుంచి నడుస్తూ ఉన్నది. ఇప్పుడు 3 నెలలు అవుతున్నది మేము నీళ్ళు తప్పదారి చూడ. ఆ ఉన్న బోర్రాని బందైనాయి అట. 1 బోరు 2 బోర్లు నడుస్తున్నాయి అన్నారు. యాతరు లేక నీళ్ళు లేక అమ్ముకుంటున్నారు సార్. ఏం చేస్తాం? ఎవరిమైనవి ఏం చేసేటట్టున్నాం. తాగడానికి అయితే ఏ బోర్ దగ్గర కూడా పోతున్నాం కానీ వాటర్ చాలా తక్కువ వస్తుంది. అందుకని గోదలకు ఇక నోర్లను జీవాలను కాబట్టి ఇక కొంచెం హౌజ్ కట్టించి వాటికి సొంతంగా ఇది చేసి ఎవరు డబ్బులు ఎవరితో తీసుకోలే జీవాలకు నీళ్ళు లేక అని చెప్పేసి కట్టించి రోజు నీళ్లు తాపుతాం. వర్షాలు పడేంత వరకు నీటి కోసం ఇంకెన్ని బాధలు పడాలోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం చెలించి నీటి సరఫరా మెరుగుపరచాలని కోరుతున్నారు.